మిత్రమా, ఒక చిన్న మొక్కను చెట్టుగా మార్చడానికి ఎంతో కష్టపడాలి. అలాంటిది మూరడంత ఉన్న పసికందుని చెట్టంత మనిషిగా ఎదిగే వరకు పెంచడం అంత తేలిక? ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం ఇవే పిల్లలు కన్నవారి నుంచి కోరవలసింది. అంతకుమించి ఏం సంపాదించారో, ఎందుకు సంపాదించలేదని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు మిత్రమా. అమ్మా నాన్నల దగ్గర ఏం ఆస్తులున్నాయని చూడకు. అమ్మా నాన్న ఉండడమే పెద్ద ఆస్తిగా భావించనేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనిషి జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే జీవితం ముగిసిపోతుంది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకి తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి. ఆప్యాయత, అనురాగాల్ని పంచండి. మనం మరణించి కూడా జీవించేలా మన మానవత్వాన్ని చాటండి మిత్రమా. ధనాన్ని దైవంగా కొలిచి చూడు. అదే దెయ్యమై నిన్ను పీడించకపోతే నన్ను అడుగు. మంచివాడు బానిసగా ఉన్న స్వతంత్రుడే, చెడ్డవాడు రాజైన బానిసే. ప్రేమించడం కన్నా ప్రేమించబడ్డం గొప్ప. మరి నిన్నుగా ప్రేమించేది మాత్రం ఒక్క అమ్మా నాన్న మాత్రమేని గుర్తుపెట్టుకునేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నిన్ను విసిరిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే నీ విలువ పెంచుకునేందుకు ఒంటరితనం అనే అద్భుతమైన అవకాశం ఇచ్చేందుకు. నిన్ను విమర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పు. ఎందుకంటే నీలో అభినందనల వల్ల వచ్చిన అహంకారం అణిచివేసినందుకు. నీకు ఎదురైన ప్రతి కష్టం నీ బంగారి మనసుకు మెరుగు పెట్టడానికని తెలుసుకోనేస్తమా. జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యకి ప్రయాణమే. ఏ సమస్య లేని జీవితం ఉండదు. ఎంతటి సమస్య అయినా ఎదుర్కోవడానికి నీ కాళ్ళు, చేతులు అన్నీ సిద్ధంగానే ఉంటాయి. మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే. ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది నేస్తమా. పరిష్కారం లేనిది సమస్యే కాదు. ఆలోచించు. నవ్వుతూ నీకున్న సమస్యలన్నీ కూడా జయించు మిత్రమా. ఎలాంటి పరిస్థితులు అయినా సరే ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాల తప్ప అవసరాల కోసమో, ఆనందాల కోసమో ప్రేమించకూడదు. అర్థమైందనుకుంటా మిత్రమా. చేతితో దీపాన్ని ఆర్పినట్టు వెన్నెల్ని ఆపుట సాధ్యమా? గంగలో మునిగిన నుదుటి రాత మారుతుందనేస్తమా. చేతితో గంధపు చెక్కను అరగదీసినంత మాత్రాన చెయ్యి గంధపు చెక్క అయిపోతుందా? సంకల్పం మారితే సర్వము మారుతుంది. నుదుటి రాతలు, చేసుకున్న కర్మలు, చేసుకున్న రేఖలు సర్వం మీ సంకల్పమే. మీ సంకల్పం శ్రేష్టం, శుభం మరియు శక్తిమయం అయిన రోజు విధి మరియు విధాత ఆ భగవంతుడు కూడా మీ వైపే నిలబడి ఉంటాడు. మీకు తోడుగా వస్తారు. 3 ఏళ్ల పాపాయి ముద్దుగా తల్లిని అడిగిందట, అమ్మా నీకెలా దొరికానో నాకు కొనుక్కున్నావా అని. తల్లి గాఢంగా హత్తుకుని అన్నది, లేదమ్మా, మీ నాన్నను కొనుక్కుంటే నువ్వు ఫ్రీగా వచ్చావని. కాదంటారా మిత్రమా. నీకు విలువ లేని చోట మాట్లాడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడొద్దు మిత్రమా. నీ ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించొద్దు. నిన్ను దూరంగా పెడుతున్న వారికి దగ్గరవ్వాలని చూడకు. నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాన్ని పంచుకోవద్దు. నీది కానిది దీనిపైన ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోవద్దు. నీ నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా ఉండొద్దు నేస్తమా. జీవితంలో నిన్ను అవసరానికి వాడుకునేవాళ్ళు కష్టాల్లో నీకు ఎప్పుడు కూడా తోడురారు. జీవితంలో నటించేవాడు జీవితాంతం నిలవలేడు. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదు కదా నేస్తమా. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదు. అబద్ధం ఆకట్టుకున్న నిజాన్ని సమాధి చేయలేము.
అవినీతి సులువైన, నిజాయితీయే విలువైనది నేస్తమా. మిత్రమా, నా దృష్టిలో దెబ్బకు దెబ్బ వేసేవాడి కంటే దెబ్బతిని ఓర్చుకునేవాడే చాలా బలవంతుడు. ఎందుకంటే దెబ్బతిని నొప్పి భరించలేక తిరిగి దెబ్బ కొట్టడం చాలా తేలిక. కానీ తిన్న దెబ్బను ఓర్చుకుని నొప్పిని భరించి జరిగిన అవమానం గుండెల్లో పిండేస్తున్నా దెబ్బ కొట్టని వారిని క్షమించాలంటే దానికి చాలా బలం కావాలి కదా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకొనేస్తామా, అవకాశం రాకపోవడం దురదృష్టం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం నిర్లక్ష్యం, అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం, లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివి. నిన్ను నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం నీ విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం నీ ఓటమి అవుతుంది నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కొంతమంది ఇతరులతో ఉన్న లోపాలను ఇంకాస్త జోడించి ప్రచారం చేస్తూ ఉంటారు. అందులోనే ఎంతో గొప్ప విజయం సాధించినట్లు పొంగిపోతూ ఉంటారు. ఇతరుల లోపాలను, తప్పులను చెప్తూ ఇతరుల భారం దించుతున్నారంతే. కానీ లేనిపోనివి వర్ణిస్తే పాప భారం ప్రచారం చేస్తున్న వారి తల మీదకి వచ్చి కూర్చుంటుంది. కనుక లోపాలు కనిపిస్తే సరిచేసుకునే అవకాశాన్ని కల్పించండి. లేదంటే ఆ లోపాలను భగవంతుడికి నివేదించి మారడానికి వారికి చేయూతనివ్వండి. మిత్రమా, ఓ పక్షి మరణం బోయేవాణ్ణి వాల్మీకి చేసింది. శూర్పణఖ మాట రావణంతటి బుద్ధిశాలిని మూర్ఖుని చేసింది. మంచి చెడు అనేవి ఆ పరిస్థితుల్లో మన ఆలోచన బట్టి ఉంటాయి నేస్తమా. నీకు కూడా అవకాశం వస్తుంది, బాధపడకో. కోయిల కూడా ఓపిక పట్టే వసంతకాలంలో కూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికే అవకాశం ఇచ్చిన భగవంతుడు నీకు ఇవ్వడా చెప్పు నేస్తమా. ఎంత ఖరీదైన వస్తువులను బహుమతిగా ఇస్తే పిల్లలు అంతగా సంతోషపడతారని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా భావించకూడదు. పిల్లలకి ఇచ్చే బహుమతి ఎంత పెద్దది మరియు ఖరీదైనా సరే అది వారి భవిష్యత్తుకు భారమయ్యే బహుమతులు ఇవ్వకపోవడమే ఉత్తమం నేస్తమా. మొక్కై వంగనది మానై వంగుతుందా అని అనుకోవడంలో ప్రయోజనం ఉండదు. సంస్కారం కొన్న గొప్ప బహుమతి ఏముంటుందో చెప్పు. మన కన్నవాళ్ళు మనతో పాటు చివరిదాకా ఉండరు కదా. కూతురు కూడా ఏదో ఒక రోజు పరాయి ఇంటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకు చూస్తాడనే నమ్మకం కూడా గ్యారెంటీ లేదు. ఒక్క భార్య మాత్రమే కష్ట సుఖంలో మనతో పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక మగాడు ఆడదాని ముందు మౌనంగా మరియు నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆమె విషయంలో అతను ఏదో కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాడని అర్థం. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.